Praise the Lord. Mind is a force which shapes life, actions, and destiny. మనసు అనేది ఒక శక్తి. ఈ శక్తి మనిషి జీవితాన్ని, మనిషి యొక్క క్రియలు, మనిషి యొక్క గమ్యాన్ని మార్చగలిగేది కేవలం మనసు, ఆలోచనలు. మైండ్ ఈజ్ అ మ్యాగ్నెట్. అది ఒక శక్తి. నాట్ ఓన్లీ దట్, మైండ్ ఈజ్ ఎ అసెట్ given by God. So, our thinking that proceeds from our mind will influence our life. మన మది నుండి మనసు నుంచి వచ్చిన ఆలోచనలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభావితము చేయబడినటువంటి జీవితమే ఇతరులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో సామెతలు 23:7 వాక్యము ఈ విధంగా చెప్పబడింది. యాజ్ మ్యాన్ థింక్స్ ఇన్ హిజ్ హార్ట్, సో ఈజ్ హీ. ఒకరు తన హృదయంలో ఆలోచించిన ప్రకారంగానే అతను ఉంటాడు, అలాగే జరుగుతుంది అని వాక్యం చెప్తా ఉంది. ద థాట్స్ ఆర్ రూట్స్ ఫర్ యాక్షన్స్. అవర్ థాట్స్ విల్ డైరెక్ట్ అవర్ యాక్షన్స్. Our life would be resulted as per our actions of life. ఇది నిజం. కాబట్టి మన ఆలోచించే ఆలోచన చాలా ప్రాముఖ్యం. మన మనసుని మనం షేప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనసుని గవర్న్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. మన మనసే దేవుడు మనకిచ్చినటువంటి అసెట్. మనం ఆశీర్వదించబడాలి, మన శక్తివంతంగా ఉండాలి, మన కుటుంబాలు బాగోవాలి, సమాజం బాగోవాలి అనుకుంటే మన యొక్క మనస్సును మనం బలపరుచుకోవాలి. మన మనస్సులో మంచి జ్ఞానంతో మన మనసును నింపుకోవాలి, ఆలోచనతో నింపుకోవాలి. మైండ్ ఈజ్ అ ఫోర్స్ అండ్ మ్యాగ్నెట్ విచ్ ఈస్ ద అసెట్ గివెన్ బై గాడ్. ఈ రకమైనటువంటి జ్ఞానం, ఎడ్యుకేషన్ మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఇస్తా ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 8:6 ఏమని చెప్పబడిందంటే, మైండ్ గవర్న్ బై ది ఫ్లష్. శరీరము ద్వారా, ఈ లోకము ద్వారా నడిపించబడినటువంటి జీవితము మరణము. లైఫ్ దట్ గవర్న్ బై ది స్పిరిట్ ఈజ్ లైఫ్. ఆత్మచేత, దేవుని ఆలోచనల చేత, సత్యం చేత నడిపించబడిన జీవితము జీవము కలది అని వాక్యం చెప్తుంది. అంటే యువర్ థింకింగ్ అండ్ యువర్ మైండ్ విల్ డిటర్మైన్ యువర్ లైఫ్ అండ్ యువర్ డెస్టినీ అండ్ యువర్ యాక్షన్స్. సో ఆలోచనలు మనకి ముఖ్యం. మంచి ఆలోచన మనకి కావాలి, మంచి తలంపులు కావాలి, మంచి జ్ఞానము కావాలి. మన జీవితము ఏ ఆలోచన చేత నడిపించబడుతుంది? సత్యం చేత నడిపించబడుతుందా, అసత్యం చేత నడిపించబడుతుందా? నీ ఆలోచనలు ఒక్కసారి మనం స్టడీ చేస్తే మన జీవితం నడిపించబడే విధానం మనకు అర్థం అవుతుంది. క్లియర్గా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ద థాట్స్ ఆఫ్ ఫ్లష్ లీడ్స్ టు డెత్, థాట్స్ ఆఫ్ స్పిరిట్ లీడ్స్ టు లైఫ్. సత్యము మంచి జీవితాన్ని నడిపిస్తుంది, అసత్యము జీవితంలోకి నడిపిస్తుంది. ఈ రెండు జీవితాలకి మూలము, రూట్, గుడ్ థాట్స్, గుడ్ మైండ్. సో మన మంచి జీవితానికి, మంచి ఆలోచనలకి మూలం ఏంటంటే
మన యొక్క మనస్సు మారాలి, మనసు రెన్యూ చేసుకోవాలి. మనసు మారి రెన్యూ అయినప్పుడు మనకి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియజేయబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక బైబుల్ 12:2 says transformation through renewing of mind, shifting from worldly pattern to God's will. ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే విల్ షిఫ్ట్ అవర్ థాట్స్ ఇంటూ ప్యాటర్న్ ఆఫ్ గాడ్స్ విల్, వరల్డ్లీ ప్యాటర్న్, ఫ్రమ్ వరల్డ్లీ ప్యాటర్న్ టు గాడ్స్ విల్. అసత్య సంబంధించినటువంటి ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ నుంచి గాడ్లీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ దేవునికి చిత్తంలోనికి నడిపిస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందినటువంటి మనసు, మార్పు చెందినటువంటి జీవితం. So life is in your hands. You can change life. I can change my life with the wisdom and knowledge of God. దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క సత్యం చేత మన జీవితాలు మార్చుకోగలము. బైబిల్ గ్రంథము 2 తిమోతి పత్రిక 1:7 చెప్తుంది, గాడ్ గివ్స్ ఏ స్పిరిట్ ఆఫ్ పవర్ అండ్ లవ్. దేవుడు శక్తిగల ఆత్మ, ప్రేమించే ఆత్మను, ప్రేమించే మనసును, సౌండ్ మైండ్, పవర్ఫుల్ అండ్ లవ్ అండ్ సౌండ్ మైండ్ దేవుడు మనసుకి ఇచ్చాడు. కానీ భయంతో కూడినటువంటి మనసును దేవుడు మనసుకి ఇవ్వలేదు. కానీ భయం ఎక్కడ వచ్చిందంటే పాపం వల్ల, ఈ లోక ఆలోచన వల్ల, ఈ లోక మనుషులను ఫాలో అవటం వల్ల భయం అనేది మనిషి జీవితంలోనికి వస్తుంది. సో ద సౌండ్ మైండ్, ద పవర్ఫుల్ మైండ్, ద మైండ్ ఆఫ్ లవ్ విల్ చేంజ్. దేవుని వాక్యము చెప్పబడతా ఉంది. మనం ఆలోచన చేయాలి. మన మైండ్ చేసే పని ఏంటంటే ఇట్ గివ్స్ థాట్స్. ఆలోచించే శక్తి మన మైండ్కి, మనసుకి ఇవ్వబడింది. ద మైండ్ హ్యాస్ అ పవర్ ఆఫ్ థింకింగ్. మన ఆలోచన చేయాలి. ద కన్సిస్టెన్స్ థింకింగ్ విల్ shift into pattern of different thinking. కంటిన్యూస్గా క్రమంగా ఆలోచించడం వలన మనకి ఆలోచన విధానం మారుతుంది. మంచి తలంపులు వస్తాయి, మంచి ఉద్దేశాలు వస్తాయి, మంచి కోరికలు వస్తాయి. ద కన్సిస్టెంట్ థింకింగ్. యాజ్ వి డైరెక్ట్ అవర్ మైండ్ అండ్ అవర్ థాట్స్, మన ఆలోచనలు మన సబ్కాన్షియస్కి మనం డైరెక్ట్ చేసినప్పుడు, అట్లా ఇష్టపడినప్పుడు, ద ప్యాటర్న్ ఆఫ్ న్యూ థాట్స్ would delete the toxic of our mind. మన మనసులో ఉన్నటువంటి ఈ పాత ఆశీర్వాదకరమైన ఆలోచనలన్నింటి కూడా బయటికి పంపిస్తుంది. నూతనంగా ఆలోచించటం వలన, నూతనంగా మనం ఆశలు ఉండటం వల్ల పాతవన్నీ కూడా మన మైండ్లో నుంచి వెళతాయి. సో క్రొత్త భవిష్యత్తుకు, క్రొత్త జీవితానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి ఆలోచన విధానము ప్రాముఖ్యము. మంచి ఆలోచన అవసరము, మంచి థింకింగ్ అవసరము, మంచి నిర్ణయాలు అవసరం. మంచి నిర్ణయాలు ఎలాగొస్తాయంటే, మన జ్ఞానం ఎలాగొస్తుందంటే, మంచి ఆలోచన ఎలాగొస్తాయంటే, వెన్ యూ రీడ్ గుడ్ బుక్స్, వెన్ యూ లిసన్ గుడ్ పీపుల్, when you follow good people, when you listen good people,
when you read good books, when you read Bible, the Holy Bible, you will be filled with good knowledge and good thoughts. That will empower your life. మన జ్ఞానం, మంచి జ్ఞానం, మంచి ఆలోచనలు కావడానికి మంచి బుక్స్ చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు, బుక్స్ చదివినప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారినప్పుడు మన జీవితం మారుతుంది. యేసు ప్రభు తన ప్రసంగాల్లో, బోధల్లో అదే చెప్పారు ఆయన. మత్తయి సువార్తలో 4:17 మత్తయి సువార్త 4:17 కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, సో రిపెంట్. దేవుని యొక్క రాజ్యము మీ మధ్యలోనే ఉంది, మారు మనసు పొందండి. మారు మనసు పొందితే కానీ దేవుని యొక్క రాజ్యము విషయాలు అర్థం కావు, డివైన్ నాలెడ్జ్ అర్థం కావు, డివైన్ కింగ్డమ్ అర్థం కాదు, సత్యం అర్థం కాదు. మారు మనసు పొందకపోతే మంచి తలంపులు రావు, మంచి విషయాలు నేను ఆలోచించలేము, మంచి నిర్ణయాలు తీసుకోలేము. అందుచేతనే దేవుడు చెప్తాను, రిపెంట్. దేవుని యొక్క రాజ్యం అనగా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క జ్ఞానం. విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవైలబుల్. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ అవైలబుల్. Peace and joy is available. Energy, strength, power is available. So repent to receive into your hearts. మీ హృదయాల్లోకి దాన్ని తీసుకోవడానికి, మనసులోకి తీసుకోవడానికి, అలాగా ఆలోచించడానికి, అలాగా జీవించడానికి, గమ్యాన్ని చేర్చుకోవడానికి నువ్వు మారు మనసు పొంది దేవుని యొక్క జ్ఞానముతో నింపబడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో మైండ్, మనసు దేవుడిచ్చినటువంటి సంపద. ద అసెట్, యువర్ మైండ్ ఈజ్ యువర్ అసెట్. యువర్ మైండ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ విచ్ ఈస్ ద ఫోర్స్ టు షేప్స్ యువర్ లైఫ్, యాక్షన్స్ అండ్ డెస్టినీ. జీవితాన్ని మార్చగలిగేటువంటి దీని యొక్క మనసు మంచి ఆలోచనలు నింపబడటం వల్ల మనకు ఆశీర్వాదము. మనం ఆశీర్వదించినప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన సమాజము ఆశీర్వదించబడుతుంది, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. God bless you and God bless your family. As you know, I am Dr. Ian Christopher, Evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like, share and subscribe my videos. I hope that you will watch more of my videos in the future. God bless you once again.